ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక భజన కార్యక్రమం పెడితే వేలాది మంది జనం వస్తున్నారు, లేదా పూజలు చేస్తే యాగాలు చేస్తే వేలాది మంది జనం వస్తున్నారు. అయితే ఈ చేసిన వాళ్ళంతా భక్తితోనే ఉంటున్నారా లేదా అనేది భగవన్ నిర్ణయం. ఆచరణ చేయాలి, మనం చేసుకోవాలంటే సాధారణంగా సామూహికంగా 1,00,000 కుంకుమార్చన చేయండి, 1,000,000 కుంకుమార్చన చేయండి అని చెప్తూ ఉంటారు. నా దృష్టిలో అది పనికిరాదు. ఎవరికి వాడు స్వయంగా చేసుకుంటేనే సత్ఫలితం వస్తుంది. పక్కవాడితో కూర్చొని నువ్వు చేసావనుకో, వాడు స్వరం ఎలా పెంచుతున్నాడు, మనం ఎలా పెంచాలని దృష్టిలోకి వెళ్తావు తప్ప నీకు కాన్సన్ట్రేషన్ తప్పుతుంది. నీకు భక్తి కలగాలి అంటే నీ అంతటి నువ్వే మానసిక పూజ. మనస్సులో అనుకుంటూ ఆ పుస్తకం పుచ్చుకున్నా మనస్సులోనే చదువుకోవాలి, పైకి చదవకూడదు. చదువుకున్నట్టయితే 100కి 100 వంతులు సత్ఫలితం వస్తుంది. అంతేకాని ఇప్పుడు ప్రజలు చేస్తుండగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మనం చేస్తే ఫలితం రాదు కదా, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. లేకపోతే చూడండి, ఎన్ని చోట్ల చూసినా ఇప్పుడు జనం విశేషంగా వచ్చేస్తున్నారు, నష్టాలు విశేషంగా జరుగుతున్నాయి. అంటే ఏమిటి, వచ్చేవాళ్ళు ఏదో విహారయాత్రకు వస్తున్నట్టుగా వస్తున్నారు తప్ప దైవత్వాన్ని గురించి రావట్లేదు. నీకు దైవం యొక్క కలగాలంటే నీ మట్టుకు నువ్వు మానసికంగా చేసుకో, నమ్మిన భగవంతుడి. అయ్యా దీనికి నియమాలు ఉన్నాయా? నియమాలు ఏమీ లేవు. 365 రోజులు 24 గంటలు నువ్వు చేసుకోవచ్చు. ఒకవేళ అల్పాచమానానికి వెళ్తే కాళ్ళు కడుక్కోవడం, రెండో దానికి వెళ్తే స్నానం చేయడం తప్ప ఇక మిగతావి ఏమీ లేవు. ఇక భగవంతుడికి ఏమిటి నివేదన చేయాలి అంటారు. సృష్టి అయింది, మనం ఏమిస్తే చేస్తాడు? ఇప్పుడు నిజంగా భగవంతుడు మనం ఏమిస్తున్నాం ఏమట్లేదు. వెదురుపాక పీఠం ఉంది, భక్తులు వచ్చి కొబ్బరికాయ కొడతారు. ఓ చెక్క వాడికి, ఓ చెక్క పీఠానికి వెళ్తుంది. అమ్మవారికి ఏం వెళ్ళింది? ఏం వెళ్ళలేదు. అమ్మవారికి ఏం వెళ్ళదు. నువ్వు వేసే రూపాయి పావడం ఉంటే అదే వెళ్తుంది. అదేనే ఎవరికి వెళ్తుంది? వచ్చిన భక్తులు భోజనం చేయడానికి వెళ్తుంది. చేత భగవంతుడు మనం ఏమట్లేదు, మనకి భగవంతుడే ఇస్తున్నాడు. అంచేత మనం చేయవలసింది ఏమిటంటే నీ మట్టుకు నువ్వు శ్రద్ధగా నీ పూజలు చేసుకో. మానసికంగా ఎక్కడ ఉన్నా సరే చేసుకోవచ్చు. పరిశుభ్రమైన బట్టలతోటి చేసుకుంటే ఇమ్మీడియట్గా ఫలితాలు వస్తాయి. కనీసం నీ కుటుంబం వృద్ధిలో ఉంటుంది. ఆలయాలు పీఠాలు ఎందుకంటే కొన్ని పవిత్రమైన కార్యాలు ఉంటాయి. యజ్ఞయాగాదులు చేస్తారు. యజ్ఞయాగాదులు ఎక్కడ చేయాలి అంటే ఆలయాల్లోనూ పీఠాల్లోనూ తప్ప బహిర్గతంగా చేయకూడదు. బహిర్గతంగా ఎందుకు చేయకూడదు? దైవత్వంలో ఒకటి ఉంది. ఎప్పుడూ కూడా అశుచితో ఉన్నవాళ్ళు, కొంతమంది సూతులు అంటారు, సూతకం వచ్చిందంటారు. అటువంటి వాళ్ళు దీన్ని బట్టి, అలా స్త్రీలు ఉన్నారు, నెలకి 3 రోజులు బయట ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఆ దాన్ని కనుక వెళ్తుంటే చేసిన యజ్ఞం పాడైపోతుంది. అంటే మంత్ర ఫలితం 0 అయిపోతుంది. అంటే దీనికోసం ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించారు. పీఠాల్లోనూ ఆలయాలు తప్ప బహిర్గతంగా చేయవద్దు అని చెప్పారు. బహిర్గతంగా చేయవద్దు అనడానికి ఎందుకు? పీఠ ఉంది, ఆలయం ఉంది, పరిశుభ్రమైన ప్రాంతంలో ఉంటుంది. పరిశుభ్రమైన ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ అరాచకాలకు తావు ఉండదు. అంచేత ఇక్కడ కనుక చేసినట్టయితే సత్ఫలితం వస్తుంటారు. బహిర్గతంగా నువ్వు చేసావు, అంతకుముందు అక్కడ ఏముందో ఎలాగుందో ఆ స్థలం నీకు తెలియదు. అక్కడ నువ్వు యజ్ఞయాగాదులు చేస్తే నీకు డబ్బు ఖర్చు తప్ప ఫలితం మాత్రం